భాగంగా మంత్రివర్గంలోకి ఇంకొక ముగ్గురునో ఇద్దరినో మీరు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న మంత్రినే తీసేయండి, ఆయన అసలు మాకు పనికిరారంటూ కూడా మందకృష్ణ మాదిగ అన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? మీరు తీసుకోండి అంటున్నారు, ఆయన ఉన్న మంత్రినే తీసేయండి అంటున్నారు. దామోదర్ రాజనరసింహన్ వాళ్ళని తీసేయండి మంత్రివర్గంలో, మాకు పనికిరారు అంటున్నారు ఆయన. అంటే నిజానికి మంత్రివర్గంలో ఎవరిని ఉంచుకోవాలా ఉంచుకోవద్దు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ క్యాస్ట్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కదా. అవునండి, చాలా కాలం పాటు గత ప్రభుత్వాలలో అసలు రిప్రజెంటేషనే లేదు. గత ప్రభుత్వాలలో అసలు రిప్రజెంటేషనే లేదు. ఇప్పుడు మైనార్టీల నుంచి కూడా రిప్రజెంటేషన్ లేదు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో. కాబట్టి మంత్రివర్గంలో ఎవరిని ఉంచుకోవాలా ఎవరిని ఉంచుకోవద్దు అనేటువంటిది పూర్తిగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారం. డిమాండ్ అనేది వస్తూ ఉంటది. ఈ డిమాండ్ను ఆమోదించాలన్నా వద్దా ఆయనకి అంటే ఇప్పుడు దామోదరం రాజనరసింహ గారు గెలిచి వచ్చారు, ఆయన సీనియర్ మంత్రి. ఈ కాస్ట్ వైపు నిలబడట్లేదు, కాస్ట్ వైపు మాట్లాడట్లేదు అనేటువంటిది ఉంటది. ఇప్పుడు మీకు కడియం శ్రీహరి గారు చాలా కాలం క్రితం ఆయన ప్రకటించారు, నేను ఎస్సీని కాదన్నారు. కొన్ని సందర్భాల్లో మా అమ్మది కాస్ట్, నేను తర్వాత బాగా దాడి జరిగినప్పుడు నేను పంబాల మా అమ్మ కాస్ట్, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. అంటే నేను పద్మశాలి అవుతా అని రకరకాలుగా. ఇప్పుడు చాలా మంది బీసీలుగా మనం గుర్తించి బాగా ఎంబీసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా, అంటే చాకలి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వరంగల్ జిల్లాలో ఒక సారయ్య గారు మంత్రి అయినప్పుడు నేను చాకలి ఆయనను గెలిపేయలేదండి నన్ను అని అన్నారు. ఆయన దాన్ని చాలా దుమారం లేచింది. ఆయన ఆ కాస్ట్ వైపు నిలబడలే. అంటే చాలా మంది తాము ఎక్కడి నుంచి వచ్చామో గతాన్ని మర్చిపోవద్దు, ఆ కాస్ట్ వైపు నిలబడాలని నిలబడతారు. వీళ్ళకి ప్రమాదం ఏర్పడ్డప్పుడు కాస్ట్ కార్డు వాడే ప్రయత్నం చేస్తారు చాలా మంది. మిగతా సందర్భాలలో అంటే ఇప్పుడు ఈ మాట చాలా వాస్తవం అండి. ఎస్సీల నుంచి గెలిచి వచ్చి రాజకీయ పదవులు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా అప్పర్ క్యాస్ట్ను అందుకోవాలి, వాళ్ళతో కలిసి తిరగాలి. మళ్ళీ మా ఇంటి చుట్టూకి మాదిగోళ్ళైనా వచ్చేది, వీళ్ళు వస్తే నాకు అవమానం అని ఫీల్ అయ్యి ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ చాలా చోట్లలో ఉన్నారు. వీళ్ళకు అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వాళ్ళే. మనం అక్కడ నుంచి గెలిచి వచ్చాము, లేకపోతే ఆ సామాజిక వర్గం నుంచి వచ్చాము, వాళ్లకు అంటే మొదటి ముద్ద వాళ్ళకి పెట్టాలి అనేటువంటి భావన ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ భావన లేని వాళ్ళ పట్ల ఆ కులాల వాళ్లకు వ్యతిరేకత ఉండడం అయితే తప్పు కాదు. ఎందుకంటే నువ్వు గెలిచి వచ్చింది మా ఎస్సీ రిజర్వేషన్ నుంచి కదా, నీకు సీట్ ఇచ్చింది మా ఎస్సీ రిజర్వేషన్ నుంచి కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలా, ఖచ్చితంగా మా డిమాండ్స్ నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలా, ఖచ్చితంగా మా రిప్రజెంటేటివ్గా నువ్వు ఉండమనే కదా రాజ్యాంగం నీకు కనీసం జిల్లాకు 1 or 2 సీట్లను రిజర్వ్ చేసింది. అక్కడ కూడా నేను మాట్లాడాను, మిమ్మల్ని ఇంటికి రానియను, మీ పక్షాన్ని ఉండను అన్నటువంటి వాళ్ళను డెఫినెట్గా ప్రజలు తోక కత్తిరించారు చాలా చోట్ల, వాళ్ళని గెలవనివ్వట్లేదు. ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము ఈ వర్గ ప్రతినిధులుగా వాళ్ళు ఖచ్చితంగా అనుకొని అందుకు అనుగుణంగా వాళ్ళ ఆచరణను కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అందరు ఎస్సీలు అసెంబ్లీకి పోలేరు కాబట్టి ఏదో ఉమ్మడి జిల్లాలో 1 or 2 స్థానాల నుంచి వాళ్ళని గెలిపించి మనం పంపించినప్పుడు మిగిలిన వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు, కనీసం నువ్వు కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఖచ్చితంగా నువ్వు గొంతుకగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉండకపోతే మాత్రం వాళ్ళని తప్పించమని కూడా ప్రజలు డెఫినెట్ గా అడుగుతారు. రెహమాన్ గారు, రీసెంట్ గా రిలీజ్ చేసిన క్యాస్ట్ సెన్సెస్ లో అసలు రిప్రజెంటేషన్ తప్పుగా ఉంది, తప్పుల తడక మొత్తం. బీసీ ఎంతమంది ఉన్నారో అంత నెంబర్స్ చూపించలేదు. 16 లక్షల మందిని వదిలేశారు, 96.5% మాత్రమే ఉన్నప్పుడు 100% ఎలా అవుతుందంటూ చాలా మంది డిమాండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా. సో దాని గురించి బ్రీఫ్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ముందు అయితే కుల గణన చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, కేంద్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా. అసలు 1 or 2% లేకపోతే చిన్న మార్పు చేర్పులు తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. అంటే అసలు కాస్ట్ సెన్సెస్నే మేము బయట పెట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మేము అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలలో కులగణన చేస్తామన్నారు. మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపెట్టారు. ఎక్కడైనా చిన్న మార్పులు చేర్పులు పాల్గొనని వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఓవరాల్గా అయితే ఒక ఫిగర్ బయటకు వచ్చింది, వాస్తవం ఇంత అనేది ఒకటి బయటకు వచ్చింది. అంటే మనం అసలు రాకుండా ఉండడాన్ని, ఆ ప్రయత్నం చేయడాన్ని మనం డెఫినెట్గా సమర్థించాలి. ప్రతిదాన్ని మనం వ్యతిరేకిస్తామంటే ఎట్లా? కులగణన జరగాల వద్దా అన్నప్పుడు జరగాలి. జరగడానికి వీళ్ళు ముందడుగు వేశారు.
ఎస్సీలలో ఉండే అనుమానాలు కూడా చాలా మేరకు తొలగాయి. ఎస్సీలలో ఇప్పుడు ఇంకొక ప్రమాదం అండి, ఈ 15%లో ఫలానా కులము 0.07% ఉందండి. ఫేక్ సర్టిఫికేట్లు ఆ కులంతో తీసుకుని, నేను ఆ కులం ప్రస్తావించదలుచుకో, ఆ ఫేక్ అంటే ఆ పోలికలు ఉండి ఆ శబ్దం ఉండి ఆ కులం మేమే అని వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇంకెక్కువ ఉందండి. అంటే వాళ్ళు అవన్నీ ఫేక్ సర్టిఫికేట్లు. ఆ కులానికి 0.07% ఇప్పుడు రిజర్వేషన్ అందుతుంది కదా. కాబట్టి ఈ కులగణనలో అసలు ఏ కులం ఎంత ఉంది అని తేల్చడం కూడా చాలా న్యాయమైంది. ఆ పర్సెంటేజ్ ప్రకారం ఎంతో కొంత, అంటే పూర్తి పర్సెంటేజ్ ప్రకారం పోవట్లే. ఎందుకంటే ఎస్సీల జనాభా ఎక్కువ ఉంది కదా, రిజర్వేషన్ ఉన్నదే 15% కదా. కాబట్టి డెఫినెట్ గా ఆ మేరకైనా న్యాయం జరుగుతుంది. 100% న్యాయం జరగకపోయినా కనీసం 70-80% అయినా ఈ వర్గీకరణ ద్వారా ఆ అణగారినటువంటి కులాలు, అంటే అసలు ఆ ఫలం వాళ్ళ దాకా వెళ్లే అవకాశం లేదు కొన్ని కులాలకి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి మనం క్యాస్ట్ కేటగిరీ 1 లో కనుక చూసుకున్నట్టయితే ఈ సబ్ క్యాస్ట్ కేటగిరీలో ఉదాహరణకి గ్రూప్ 1 లో బావుర్ అనే కాస్ట్ ఉంటుంది. వాళ్ళ జనాభా 2011 ప్రకారం 127 మంది, సాంబాన్ 108, సర్పు 44, ఓకే. సో ఛత్రి 125. సో 10 సంవత్సరాల కాలం తర్వాత, 14 సంవత్సరాల కాలం తర్వాత ఈ కాస్ట్ కమ్యూనిటీస్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేవా అనేది కూడా ఒక డౌట్. అట్ ద సేమ్ టైం కేటగిరీ బిలో మీరు చూడండి, చండాల ఇంతకుముందు సార్ చెప్పినట్టు అదొక కాస్ట్ కమ్యూనిటీ 64, దాసరి 86, ఓకే, పామిడి 54, వల్లువాన్ 92, యాటల 163. సో ఇట్లా ఈ కమ్యూనిటీస్ కూడా మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయా ఉండయా అనేది కూడా ఒక డౌటే. మరి కేటగిరీ 3లో అనాముక్ 17, ఓకే, ఘాసి హల్దీ 84, ఓకే, మాలహన్నై 37. సో ఇటువంటి కొన్ని కాస్ట్ కమ్యూనిటీస్ ఒక జనాభా మనకు తేలాల్సినటువంటి అవసరం ఉంది. డీటెయిల్డ్ గా టేబుల్ మనకి గనక రిలీజ్ చేస్తే మనకు తెలుస్తుంది ఎవరు ఎంతమంది ఉన్నారు అని. అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తప్పకుండా, అంటే ప్రయత్నం అండి, ఇది ఒక ప్రయత్నం. అంటే ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ చేస్తే సరిపోదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటారా? అంటే నిజానికి జనాభా లెక్కలు తేల్చాల్సింది సెంట్రలే. అందుకే వీళ్ళు సామాజిక కులగణన అన్నారు వీళ్ళు. అందుకే పూర్తిగా జనాభా లెక్కల్ని తేల్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా జనాభా లెక్కలు తెలియకుండానే ఇంతమంది ఈ క్యాస్ట్ లో ఉన్నారని నిజంగా చెప్పడం కుదురుతుందా? అంటే ఇప్పుడు జనాభా లెక్కలు అనే పదం పెట్టకుండానే మొత్తాన్ని లెక్కేశారు, అన్ని కులాలని లెక్కేశారు. అంటే పదం అది వాడడానికి వీల్లేదు, కానీ మొత్తానికి గణన అయితే చేశారు వీళ్ళు, వేరే పేరుతో గణన చేశారు. ఎందుకంటే టెక్నికల్ గా చేయడానికి వీల్లేదు కాబట్టి ఇంకో పద్ధతుల్లో వీళ్ళు చేశారు. ఈ పద్ధతుల్లో అందరూ వచ్చారు. డెఫినెట్ గా రేపు జనాభా లెక్కల్లో కూడా రాని వాళ్ళు ఉంటారండి, ఎక్కడో ఉండి అడ్రస్లు ఉండి లేకపోతే ఇల్లులు మారి, లేకపోతే డెఫినెట్ గా రాని పర్సెంటేజ్ ఎక్కడైనా సమ్ 1 or 2% మిస్సింగ్ ఉంటుంది. ఎక్కడైనా ప్రతి దాంట్లో మిస్సింగ్ ఉంటుంది. ఇందులో కూడా కొంత మిస్సింగ్ ఉండొచ్చు. ఈ నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఎవరైనా మిస్సింగ్ ఉంటే వచ్చి యాడ్ అవ్వండి అని చెప్పారు. ఇది కూడా తప్పు కాదు కదా. మేము ఇక్కడికి దుకాణం బంద్ చేసాం, ఇంకెవరు రావడానికి వీల్లేదని అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి లేదు. ఎవరైనా అంటే మీరు అన్నట్టు అంటే కొంచెం జనాభా, బీసీ జనాభా తగ్గింది, ఎస్సీ జనాభా తగ్గింది అని అంటే కొన్ని కారణాలు ఈ ఇంచుమించు అంటే 3 లక్షల కుటుంబాలు, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొలేదు. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక కుటుంబానికి మనం సగటున 4 యావరేజ్ తీసుకున్నా 4 into 3 అంటే 12 లక్షల మంది ఇక్కడ మనకు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉండే కాబట్టి ఆ 12 లక్షల మందిలో అటు కొంత బీసీ జనాభా కావచ్చు, ఎస్సీ జనాభా కావచ్చు, అంటే ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి జనాభా ఉంటుంది కాబట్టి అది మిస్ అయింది కాబట్టి కొంత మనకు తక్కువనే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎస్సీల నుంచి మాలని తీసేయాలి. అది అంటే అది సాధ్యం కాదు, అది కరెక్ట్ ఎందుకు కూడా కాదండి. చిన్నమెట్ల కుల వ్యవస్థలో మాదిగల తర్వాత అంతే వివక్ష ఎదుర్కొన్నది కూడా మాలలేనండి. మాదిగోళ్ళు అని అంటాం ఎక్కడైనా ఇది అంటే మాలల పట్ల వివక్ష లేదా, మాలల పట్ల అంటరానితనం లేదా, అంటే మాలల్ని ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో
అంటే మిగిలిన కులాల వాళ్ళు లేకపోతే ఈ మనువాదం ఏం వేరు చేసి చూడలేదండి. అంటే మాలలు మిగిలిన పనులు చేస్తే ఊరుకుంటున్నారా? ఏమో అట్లేం లేదండి. వివక్ష వాళ్ళ పట్ల ఉంది, కాకపోతే ఎక్కువ వివక్ష మాదిగల పట్ల ఉంది. కాబట్టి ముందు మాదిగలను వైపు నిలబడుతూ మాదిగల తర్వాత ఇంకెవరి వైపు నిలబడాల బుద్ధిజీవులు అంటే డెఫినెట్ గా మాలల వైపే నిలబడాలి. మాలలు కూడా అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మాలలు కూడా అంటే పక్కపక్కనే ఉంటాయి. హరినాథ్ గారు మీరేమంటారు? మాలలను తీసివేయాలి అంటే ఎస్సీ నుంచి అది సరైన పద్ధతి కాదని నేను భావిస్తాను. అది రాంగ్ స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం కేటగరైజేషన్